హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి ఒక నోటిఫికేషన్కి పరీక్ష తేదీలు విడుదల చేయడం అయితే జరిగింది. మరి వీటికి మేలో పరీక్షలు అయితే ఉంటాయండి. ఈరోజు వచ్చినటువంటి తాజా సమాచారంగా చెప్పుకోవచ్చు. మరి ఏంటి ఉద్యోగాలు అనే వివరాలు అయితే మనం క్లియర్గా చూద్దాము. ఎవరు అప్లై చేశారో దీనికైతే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్, లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్ అంటూ మనకైతే వీటిని విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి ఇట్ ఈస్ hereby informed that the online examination for the post of assistant engineers in various engineering sub-services and general limited recruitment and it will be held on 14/5/2022 to 15/5/2022 at a 13 district of AP and హైదరాబాద్, తెలంగాణలో కూడా దీన్ని అయితే నిర్వహించబోతున్నారు. మరి అసిస్టెంట్ ఇంజనీర్కి చాలా రోజులైతే అవుతుందండి. నవంబర్లో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ చాలామంది అయితే అప్లై చేశారండి. చూద్దాం. మరి 14వ తారీఖు మే 2022 షిఫ్ట్ 1 9 to 12 PM అయితే ఉంటుందండి. పేపర్ 3 సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సివిల్ కామన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోడ్ 3 ఓన్లీ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటాయి. నెక్స్ట్ 15వ తారీఖు మే 2022 షిఫ్ట్ 1 9 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. GSMA డిగ్రీ స్టాండర్డ్. 15వ తారీఖు మే 2022 షిఫ్ట్ 2 2 నుంచి 5 గంటల వరకు పేపర్ 2 సివిల్ మెకానికల్ కామన్ డిప్లొమా స్టాండర్డ్లో అయితే ఇవి ఉండడము జరుగుతుంది. సో అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్, మనకు దీనికి సంబంధించినటువంటి వివరాలు వచ్చాయి. మరి ఏపీకి సంబంధించినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ ఎప్పుడు అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. ఇంకా మనకి అప్లై చేసుకోవడానికే టైం అయితే అయిపోలేదండి, ఇంకా టైం ఉంది. ఓకే, 28 or 29 వరకు అయితే సో పెంచడం అయితే జరిగింది కదా జూనియర్ అసిస్టెంట్ది. సో అవి అయిపోయిన తర్వాతనే ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తామంటూ మనకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. మరి హాల్ టికెట్ విల్ బీ హోస్టెడ్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్ అని చెప్పేసి మనకైతే క్లియర్గా ఇచ్చారు. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సెక్రటరీగా ఉన్నారు, వీరైతే విడుదల చేయడము జరిగింది. సో గైస్, ఎవరైతే వీటికి అప్లై చేశారో డేట్స్ అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ప్రిపరేషన్ అయితే సాగించండి. థ్యాంక్ యూ.